నగరపాలక సంస్థ వైసీపీ పాలకవర్గంపై ప్రజలకే కాదు ఆ పార్టీ నాయకులకు నమ్మకం సన్నగిల్లుతోంది. నాయకత్వాలేమితో సతమతమవుతున్న ఆ పార్టీని కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా వీడిపోతున్నారు. గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 40-31వ డివిజన్ల కార్పొరేటర్లు అయిన వైసాంబిరెడ్డి, అందుగుల సంతోష్లు శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎంపీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆ ఇరువురు కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే గళ్ల మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు చోటు లేదు అని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలాగా పాలన చేస్తున్నామని, గుంటూరు నగర అభివృద్ధిలో పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో నగరాన్ని అభివృద్ధి చేపడుతున్నామని, ఇవన్నీ చూసి వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం చేపడుతున్న కార్యక్రమాలు అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారని చెప్పారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ గుంటూరు కమిషనర్ ఒంటరివారు కాదు, కమిషనర్ కు మేమందరం అండగా ఉంటామని, మేయర్ చెప్పినట్లు చేయాలి అని హుకుం జారీ చేస్తున్నారని, వైసీపీ నాయకులు చెప్పినట్లు కమిషనర్ వినలేదు అని నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలి కానీ అభివృద్ధిలో రాజకీయాలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, గింజలపల్లి, వేముల శ్రీరామ్ ప్రసాద్, మానం శ్రీనివాస్, దాసరి రమణ, పలకలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.